చిన్నారి కేసులో ప్రస్తుతం డెవలప్మెంట్ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగారు డీఎస్పీ తిలక్. ఏకంగా పాప కోసం ప్లాన్ బి అమలు చేస్తూ ఉన్నారు పోలీసులు. కిడ్నాప్ చేశారనే కోణంలో పోలీసుల ఎంక్వైరీ జరుగుతోంది. పాప తండ్రి గణేష్ను విచారిస్తూ ఉన్నారు పోలీసులు. గణేష్తో పాటు అతని స్నేహితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. తోటలో పనిచేసి మానేసిన వారిని కూడా విచారిస్తున్నారు. జీడి మామిడి పిక్కలు ఏరుకునే వారిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటున్నారు పోలీసులు. సీసీ కెమెరాలతో పాటు అక్కడ సెల్ సిగ్నల్స్ ఆధారంగా చేసుకుని పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. పాప దొరికే వరకు విచారణ కొనసాగుతుంది అంటున్నారు డీఎస్పీ తిలక్. పాప కేసులో కీలకంగా మారింది పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఆ సర్చ్ ఆపరేషన్ను స్పీడప్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. 8 రోజులు గడుస్తూ ఉన్న పాప ఆచూకీ దొరకకపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఆ తల్లి. నేను ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్నప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఏమైనా ఉంటే కనుక మా మీద మీకు కక్ష ఉన్నట్టు తీర్చుకోండి. తల్లిదండ్రులుగా మేము ఉన్నాం. మా మీద కోపాన్ని పాప మీద చూపించకండి. ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే దాంతోపాటు పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ అప్పగిస్తే మీరు మా ఇంటి దగ్గరికి వచ్చి ఈ చుట్టుపక్కల రాత్రిపూటైనా చుట్టుపక్కల పాపను విడిచిపెట్టి వెళ్ళిపోండి. మేము పాపను తీసుకుంటాం. మీరు మాకు అప్పచెప్పేయండి చాలు. మీరు మాకు అప్పగించండి. మీ పేరు ఎవరికి చెప్పాం, మేము అసలు మీ గురించి ఎవ్వరికి చెప్పాం అంటే అర్థం చేసుకోవచ్చు ఆ తల్లిదండ్రులు ఎంత దిగులు పెట్టుకున్నారనేది పాప మీద.